మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పౌరాణిక పాత్రలు అంటే ప్రజెంట్ జనరేషన్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో కుమారస్వామి అంటే ఈ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్ చేస్తున్నాడు అంటున్నారు. ఈ పాత్ర ఎవరికైతే సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇద్దరికి సెట్ అవుతుంది అండి. ఎందుకంటే పేరే కుమారస్వామి అన్నప్పుడు స్వామి కనిపిస్తున్నాడు కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అలాంటి పాత్రలు కూడా ఇప్పటికి చేసారు. మనం చూసుకుంటే గిట్ట అల్లు అర్జున్ గారు 2-3 సినిమాలు చేసారు. ఇవాళ చూసుకుంటే గిట్ట ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన గతంలో చూసుకుంటే యమదొంగ సినిమా చూసినాం, దేవుని పాత్రలో యమధర్మరాజు పాత్రలు చూసినాం కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాబట్టి ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే గిట్ట ఇప్పుడు ఆయన చూసుకుంటే చాలా రోజుల తర్వాత అసలు ఇలాంటి మూవీ రాలేదు. మనం చూసుకుంటే యమదొంగ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందండి. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో మోహన్ బాబు గారు కూడా మంచి నటన చేసిరు. అంత మంచి సినిమా. అదే విధంగా ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సెట్ అవుతుంది. ఎందుకంటే డైలాగ్ చెప్పడంలో, ఇప్పుడు డైలాగ్ వెర్షన్ చెప్పడంలో ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. అంటే అల్లు అర్జున్ గారికి ఏం తక్కువ, పుష్ప 2లో అంత మాస్ రేంజ్ లో చూసినాం కదా, మరి ఈ క్యారెక్టర్ అవలీలగా కూడా చేయగలుగుతాడు కదా అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలు మనం చూసినాం, చేసిండు ఆయన. చేసినప్పటికి కూడా కొద్దిగా ఎన్టీఆర్ గారికి అయితే డైలాగ్ పవర్ఫుల్ ఉంటుందండి. డైలాగ్ చెప్పు ఇట్లా అన్ని విధాలుగా కూడా ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ విషయంలో కూడా కొంతమంది ఆయన్ని తిడుతున్నారు అనమాట. మీరు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకొని ఇప్పుడు సడన్ గా ఎందుకు చేంజ్ చేస్తారు, ఆయనతోనే చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా త్రివిక్రమ్ గారు మంచి డైరెక్టర్. ఎందుకంటే మంచి సినిమా హిట్ ఇచ్చే వ్యక్తి. ఆయన డైరెక్షన్లో ఎవరు చేసినా బాగుంటుంది. కాకపోతే వీళ్ళిద్దరికైనా బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే గిట్ట మన ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గతంలో చూసుకుంటే గిట్ట ఆయన సినిమా మన హీరోయిన్ తమన్నా గారితో చేసిన మూవీ బద్రీనాథ్ చేసినట్టు అంత పెద్ద హిట్ రాలేదు, ఆయనకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మాస్ సినిమాలు అయితేనే మాత్రమే అల్లు అర్జున్ సెట్ అవుతుంది. ఇప్పుడు పుష్ప ఇచ్చినాం, ఇలా పుష్ప డైలాగ్ని ప్రపంచం మొత్తం వాడింది. అదే విధంగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ పాత్రలన్నీ కూడా ఇలాంటి సినిమాలు అయితే ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి మరొక యమదొంగ లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. విక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి దేవుడి మీద ఒక సినిమా చేస్తున్నారు అన్నారు. అవును, అది ఒక యమదొంగ మాదిరి అప్పుడు ఆ టైప్ సెట్ అవుతుందని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్ చేస్తున్నాడు అంటున్నారు. అవును, సో అలాంటి క్యారెక్టర్ అల్లు అర్జున్ మీరు ఊహించుకోగలరా? ఆ క్యారెక్టర్ ఏమో డిఫరెంట్ ఈసారి ఊహించుకుందాం. ఏకదం ఉంటదేమో చెప్పలేము. అంటే ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చలేడేమో తెలియదు కదా బ్రో మనకి. అంటే ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో చూస్తే మురుగన్ బుక్ అనేది ఒకటి జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో కూడా కనిపించింది, ఆ పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి. సో అంత ప్రిపేర్ అయిన మనిషిని సడన్ గా ఎందుకు వస్తుంది? ఏమో బ్రో, చదువుతున్నాడేమో కదా, ఆ బుక్ ప్రిపేర్ అవుతున్నాడు ఎట్లా తెలుసు మనకి. ఇప్పుడు క్యారెక్టర్ చెయ్యాలి అంటే దాని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి కదా. ఏమో బ్రో, మనం అయితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే న్యూ ఇయర్ వస్తుంది. ఏం ప్లాన్ చేసుకున్నారు మళ్ళీ అందరు న్యూ ఇయర్ కి? ఈసారి తెలంగాణ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. అట్లయితే అందరికి ముందే అడ్వాన్స్. ఈసారి తెలంగాణ రికార్డు కొట్టబోతుంది మళ్ళీ మరోసారి వైన్స్ లా. ఇంకేమన్నా చెప్దామా? దేంట్లో రికార్డు కొడుతుంది తెలుసు కదా బ్రో. ఇప్పుడు అరే చెప్తున్నా బ్రో, కంటెంట్ ఇవ్వాలి కదా, చెప్తున్నా. నాకు అది నేనైతే ఎన్టీఆర్ సెట్ అవుతాడు అనుకుంటున్నా బ్రో. మన అల్లు అర్జున్ అన్న కూడా ట్రై చేస్తే డిఫరెంట్ ఫస్ట్ టైం సెట్ అవుతాడు అనిపిస్తుంది నాకైతే. అవునవును సెట్ అయ్యండి. చెప్పలేం బ్రో, అది అల్లు అర్జున్ అన్న కూడా సెట్ అవుతాడు. నాకు తెలిసి డిఫరెంట్ స్టైల్ అన్న ట్రై చేస్తాడేమో ఈసారి. ఆల్రెడీ ఇప్పుడు ఏదో మూవీ అట్లీతో నడుస్తుంది కదా, తర్వాత అదే దానికి డేట్స్ ఇస్తాడేమో అల్లు అర్జున్ అన్న. అందరు చాలా మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు ఓన్లీ ఒక లవర్ బాయ్ గా, లేకపోతే ఇట్లా గొడవలు యాక్షన్ సీన్స్ ఉన్నాయి చేశారు కదా. లవర్ బాయ్ కాకుండా మననే పుష్ప తీసిండు కదా బ్రో, ఆల్రెడీ మాస్ గా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది దాంతో. దాని తర్వాత కల్కి మోడల్ అది కూడా తీస్తే తను కూడా వెళ్ళిపోతాడు పైకి. ఇంకా ఓవరాల్ గా ఎవరు బాగుంటారు, ఎన్టీఆర్ గారా లేకపోతే అల్లు అర్జున్? ఇద్దరు బాగుంటారు బ్రో నాకైతే. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా చింపేస్తాడు, ఎందుకంటే యాక్టింగ్ లో యమదొంగ చేసినాడు కదా మనకు తెలిసిందే. ఎన్టీఆర్ అన్న చింపేస్తాడు ఇంకా ఆ పాత్రలు. అంటే మీకు తెలిసిందే, డైలాగ్ డెలివరీ అన్న ఒక గంట అయినా చెప్పగలుగుతాడు డైలాగ్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పౌరాణిక పాత్రలు అంటే ప్రజెంట్ జనరేషన్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో కుమారస్వామి అంటే ఈ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్ చేస్తున్నాడు అంటున్నారు. ఈ పాత్ర ఎవరికైతే సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇద్దరికి సెట్ అవుతుంది అండి. ఎందుకంటే పేరే కుమారస్వామి అన్నప్పుడు స్వామి కనిపిస్తున్నాడు కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అలాంటి పాత్రలు కూడా ఇప్పటికి చేసారు. మనం చూసుకుంటే గిట్ట అల్లు అర్జున్ గారు 2-3 సినిమాలు చేసారు.
ఇవాళ చూసుకుంటే గిట్ట ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే యమదొంగ సినిమా చూసినాం, దేవుని పాత్రలో యమధర్మరాజు పాత్రలు చూసినాం కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాబట్టి ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే గిట్ట ఇప్పుడు ఆయన చూసుకుంటే చాలా రోజుల తర్వాత అసలు ఇలాంటి మూవీ రాలేదు. మనం చూసుకుంటే యమదొంగ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందండి. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో మోహన్ బాబు గారు కూడా మంచి నటన చేసిరు. అంత మంచి సినిమా. అదే విధంగా ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది, ఎందుకంటే డైలాగ్ చెప్పడంలో ఇప్పుడు డైలాగ్ వేరియేషన్ చెప్పడంలో ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. అంటే అల్లు అర్జున్ గారికి ఏం తక్కువ, పుష్ప 2లో అంత మాస్ రేంజ్ లో చూసినాం కదా, మరి ఈ క్యారెక్టర్ అవలీలగా కూడా చేయగలుగుతాడు కదా అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలు మనం చూసినాం, చేసిండు ఆయన. చేసినప్పటికి కూడా కొద్దిగా ఎన్టీఆర్ గారికి అయితే డైలాగ్ పవర్ఫుల్ ఉంటుందండి. డైలాగ్ చెప్పు ఇట్లా అన్ని విధాలుగా కూడా ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి ఎన్టీఆర్ గారికి పర్ఫెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ విషయంలో కూడా కొంతమంది ఆయన్ని తిడుతున్నారు అనమాట. మీరు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకొని ఇప్పుడు సడన్ గా ఎందుకు చేంజ్ చేస్తారు, ఆయనతోనే చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా త్రివిక్రమ్ గారు మంచి డైరెక్టర్, ఎందుకంటే మంచి సినిమా హిట్ ఇచ్చే వ్యక్తి. ఆయన డైరెక్షన్లో ఎవరు చేసినా బాగుంటుంది. కాకపోతే వీళ్ళిద్దరికైనా బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే గిట్ట మన ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గతంలో చూసుకుంటే గిట్ట ఆయన సినిమా మన హీరోయిన్ తమన్నా గారితో చేసిన మూవీ బద్రీనాథ్, ఆయన చేసినట్టు అంత పెద్ద హిట్ రాలేదు, ఆయనకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మాస్ సినిమాలు అయితేనే మాత్రం అల్లు అర్జున్ సెట్ అవుతుంది. ఇప్పుడు పుష్ప ఇచ్చినాం, ఇలా పుష్ప డైలాగ్ని ప్రపంచం మొత్తం వాడింది. అదే విధంగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ పాత్రలన్నీ కూడా ఇలాంటి సినిమాలు అయితే ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి మరొక యమదొంగ లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్స్.